కాలం కరిచాక 6వ భాగం. 5వ భాగంలో మురళి హిమబిందుల పెళ్ళి ఆగిపోతుంది. మురళి డాక్టర్ అయి ఉద్యోగం చూసుకుంటాడు. కథ కొనసాగుతుంది. సోఫియా మాత్రం ట్రైనింగ్ పూర్తి చేసింది. అందరూ మారుమూల పల్లెటూరు అవటాన వెళ్ళటానికి జంకే ఆ గ్రామానికి పక్క పట్టణంలో ఉండే అన్నగారికి దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్తానంటూ వచ్చేసింది 3 ఏళ్ల క్రిందట. అప్పటినుంచి ఇక్కడే ఉంటుంది. పూర్వ వాసనలు ఇంకా వదలక మగవాణ్ణి చూడగానే అప్రయత్నంగా కులుకుతుంది. అతి చనువు ప్రదర్శించడం, అక్కర్లేకపోయినా కలగజేసుకొని వగలిపోతూ మాట్లాడటం, రాసుకుపోతూ వాలుచూపులు విసరటం, ఇతరుల నుంచి చిన్న చిన్న బహుమతులు కోరుకోవడం ఇప్పటికీ మానలేదు. ఆమె చరిత్ర అదే. అదే అలవాటు చొప్పున మురళితో కూడా పరిచయం అవటంతోనే స్నేహం పెంచేయబోయింది. ఎప్పటినుంచో బంధుత్వం ఉన్నట్టు దగ్గరి దానిలా ప్రవర్తించబోయింది. కానీ మురళి ఆమెనంతగా లక్ష్య పెట్టలేదు. ఆ చేష్టలు, ఆ తరహా అది చూసి చిచి, చీప్ క్వాలిటీ మనిషి అనుకుంటూ చీదరించుకునేవాడు లోపల. కానీ ఒక దగ్గర పనిచేస్తూ అలా ముభావంగా పెడముఖంగా ఉండడం ఎక్కువ రోజులు సాధ్యం కాలేదు. క్రమక్రమంగా ఆసుపత్రి వారి సాన్నిహిత్యాన్ని పెంచింది. బయట కూడా వారు దగ్గర పడసాగారు. అందుకు మురళి యొక్క అప్పుడున్న పరిస్థితి దోహదపడింది. ఆమె పోకడలు అతనికి వెగటు పుట్టిస్తూనే ఉన్నాయి. ఊర్లో కూడా నైతికంగా సోఫియాకంత మంచి పేరు లేదని తెలుస్తూనే ఉంది. ఆసుపత్రిలో బాయ్ దగ్గర నుంచి ఊరి కరణం గారి వయసొచ్చిన కొడుకు వరకు సోఫియా సంగతి ఎత్తితే మంచిగా మాట్లాడరు. వెకిలిగా నవ్వేస్తూ అదా ఊరికి మరదలి పిల్ల కదండి అంటారు. అది తెలుసు. అన్నీ తెలిసిన బలవత్తరమైన శక్తి ఏదో ఆమె వైపు అతన్ని నెట్టుకుపోయింది. క్షుద్బాధ లాంటిదే వయసు బాధ కూడా. తను రాజభోజనం చేయదగ్గ స్తోమత గలవాడే, కానీ దగ్గరలో అది దొరికే మార్గం లేదు. ఆహారం తీసుకునే సమయము మించింది. అలాంటి వేళప్పుడు ఆ మనిషి బుద్ధి ఎలా ఉంటుంది? మామూలప్పుడు ఏవగించుకునే దారిపక్క అంగిడిలోని చల్లారిన పుణుకులు గారెల మీదికి కూడా మనసు పరుగులు పెడుతుంది. ఐస్ ఫ్రూట్లవి చూసినా, పీచు మిఠాయిని చూసినా కూడా నోరు ఊరిపోతుంది. జీళ్లు కానీ జామకాయలు కానీ అవి ఏవైనా తినుబండారాలైతే చాలును. కరకర నమిలి ఆకలి తీర్చుకోవాలనిపిస్తుంది. సరిగ్గా అదే స్థితిలో ఉన్నది మురళి వయస్సు కూడా. ఇదేం శాశ్వతమైన బంధం కాదు కదా. పవిత్రత కోసం దేవులాడ్డం ఎందుకు? అవసరార్థం ఏ కాయో కసరో నమిలి గడిపేస్తే సరిపోతుంది అనే సమర్థించుకోవడానికి చూస్తోంది అతని మనస్సు. తొందరించే వయసు. ఎదట చెవులూరిస్తూ చెయ్యి ఊపితే చాలు చెయ్యి అందించేలా ఉన్న వెన్నెలాడి. మొత్తానికి మురళి సోఫియాతో పొత్తు కలిపాడు. రహస్యమేమిటంటే నువ్వొకందుకు చేస్తే నేనొకందుకు చేస్తున్నానన్నట్లు విరుద్ధ భావనల్లో వారిద్దరూ ఒకటి కావటం. పెచ్చగిల్లుతున్న నరాల ఒత్తిడికి తట్టుకోలేక కేవలం వాంఛా పరితృప్తికి సాధనంగా మాత్రమే సోఫియాని వాడుకుంటున్నానని మురళి తలపోస్తుంటే సోఫియా ఊహలు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. వెకిలిదే గాని వెర్రిబాగుల్ది, లోకజ్ఞానం లేనిది కాదు సోఫియా. చిత్తం వేసే వెర్రిగంతులకి తాళలేక తను పురుషుల్ని కవ్వించే మాట వాస్తవమే. ఆ కవ్వింపుని ఆహ్వానంగా తీసుకుని తనతో పరాచికాలు ఆడుతూ భుజాలు రాసుకుంటూ బులపాటం తీర్చుకుంటూ ఉంటారు కొందరు పురుష పుంగవులు. ఇంకా కొంచెం చోటిస్తే వీళ్ళు తన చంచల ఆసరాతో తన సర్వస్వాన్ని పూర్తిగా ఆస్వాదించి వినోదించగలరు. అంతే తప్ప ఆ రుచి చూసిన వారిలో ఏ ఒక్కరూ తన జీవితంలో కానీ హృదయంలో కానీ సగభాగినిగా తనకు చోటివ్వరనే పచ్చి నిజం సోఫియాకి బాగా తెలుసు. అందుకే వారికి ఒక అడుగు దూరంలో ఉంటూ అందుబాటులో ఉన్నట్టే భ్రమింపజేస్తూ వారొక అడుగు ముందుకు వేస్తే వెంటనే తానొక అడుగు వెనక్కి వేసి తన జాగ్రత్తలో తానుంటూ అబ్బే ఇంకొక్క అడుగే వేయాలి మీరు అన్నట్టు మళ్ళీ మురిపిస్తూ అంది అందకుండా ఆటాడిస్తూ ఉంటుందే తప్ప ఇప్పటి వరకు ఎవ్వరి చేత చిక్కింది కాదు. ఈ నిగ్రహమే కాకుండా ఆమెకి ఇంకో రక్ష థామస్. ఆ ఊరికి 10-15 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణంలో ఓ ఫ్యాక్టరీలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడతను. ఆ పని నామకార్థమే. అతను పెద్ద రౌడీ అని, తనలాంటి వాళ్లే అయినా ఒక ముఠాకి నాయకుడని ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరికీ తెలుసు. ఓ పెద్ద రౌడీ ఈమెకు అన్నా అనే వెరపే లేకపోతే సోఫియా ఈ వరకే ఎందరి చేతిలో మారి ఎందరెందరికో ఆగ్రహించి వదిలివేసిన పువ్వై ఉండేది. అందని పళ్ళని పులుపు అంటూ మొహం చిట్లించుకునే వాళ్ళు
ఒక రకం ఆత్మవంచన చేసుకునే వాళ్ళైతే తినేసి ఇందాకనే చేతులు కడుక్కున్నాను, మరి వాటి మీద మనసు లేదు అని వెగటుగా చేతులు తిప్పేవాళ్ళు వేరొక మోస్తరు ఆత్మవంచన చేసుకునేవాళ్ళు. తమ కాంక్ష నెరవేరను అవకాశం లేకపోవటాన కలిగిన తామసంలో చాటునా మాటున సోఫియాని చెడిపోయిన మనిషిగా, నీతిమాలిన దానిగా, సిగ్గులేనిదిగా అభివర్ణించి అక్కసు తీర్చుకునేవాళ్ళు ఈ రెండో రకం వారు. ఇలాంటి వాగుళ్ళని ఖాతరు చేయని సోఫియా థామస్లు. కానైతే వాళ్ళకి హెచ్చరింపుగా తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా చెల్లెల్ని చూసే నెపం మీద చీటికి మాటికి ఆ ఊరికి విజిట్ చేస్తూ ఉంటాడు థామస్. ఎన్నాళ్ళని నేనిలాగా కాపలా కాస్తూ ఉండగలను? పెళ్లి చేసుకో, నా బాధ్యత తీరుతుంది అంటాడు థామస్. పరారైన చెల్లెలి కర్మ ఎలా కాలుతోందో తెలీదు. ఈ చెల్లికి బ్రతుకైనా ఒక దారిలో పడేయాలని అతని ఆరాటం. ఈ ఏకాకితనం నుంచి విముక్తి అయి గృహిణిగా స్థిరపడాలని, తనదైన ఓ సంసారం నీడన బిడ్డ పాపలతో తను కలకళలాడుతూ జీవించాలని స్త్రీ సహజమైన వాంఛలు సోఫియాకి ఉన్నాయి. నేను కాదన్నానా అన్నయ్య అనేది అన్నకి జవాబుగా. థామస్ పెళ్లి కొడుకుల్ని తీసుకొచ్చేవాడు. ఫిట్టర్లు, వర్కర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు అంతా గంతకు తగ్గ బొంతలే. సోఫియా చప్పరించేసేది. ఈ మోటు వాళ్లు పోసే గంజి కడుగు తాగి కలుగులాంటి ఓ కొంపలో చాకిరీ చేస్తూ అదే స్వర్గం అనుకుంటూ తృప్తి పడలేదు తను. అంతర్గతంగా ఇంకో అనుమానం కూడా తొలుస్తూనే ఉంది తనని. అదేమో తండ్రి రక్తం కంటే తల్లి రక్తం ఎక్కువ పాలు తనలో పారుతోంది కామోసు. తల్లిలాగే తనకి కోరికలు అనంతం. తోడే కొద్దీ చలమల్లో ఊరే జలంలాగా అవి ఊరుతూనే ఉంటాయి. ఉన్నదాంతో సంతృష్టి చెందటం ఓ కోసాన లేదు. పురుళ్ళు పుట్టలాంటి కోరికలు కలవాళ్ళు ఇలాంటి జానాబెత్తడు గొర్రెతో ఒక సంపాదనగాళ్ళని కట్టుకుంటే ఎలాంటి వికృత పరిణామాలు ఏర్పడతాయో చెప్పడానికి తన కుటుంబమే ఉదాహరణ. తీరని కోరికలతో గయ్యాళైపోయింది తల్లి. బాధ్యతారాహిత్యంతో రాయిగా మారిన తండ్రి. చెట్టుకో పిట్టగా అగమ్యకారులైపోయిన పిల్లలు. తనకి అలాంటి విషవలయమే ప్రాప్తిస్తుంది అన్న ఊహ వస్తే సోఫియా వణికిపోతుంది. ఈ శంక వల్ల వచ్చిన వాడినల్లా పెదవి విరుస్తుంటే థామస్కి కోపం వచ్చేది. నీకున్న అందానికి, ఆస్తికి, క్వాలిఫికేషన్కి ఘరానా సంబంధాలు వస్తాయా అని దెప్పేవాడు. వచ్చినప్పుడే చేసుకుంటాలే అని మొండికెత్తింది సోఫియా. ఆ ముహూర్తం తోసుకురాబట్టే కాబోలు మురళి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాడు. అందగాడు, అయినింటి బిడ్డ. చూడగానే నా రాజకుమారుడు ఇతనే అనిపించింది సోఫియాకి. తను సాదా మనిషి. తనకని రాకుమారి కావాలనంటే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుందని గ్రహించింది సోఫియా. అయితే నిరాశలో కూడా రాయి విసరటం మానలేదు. అదృష్టం పండురాలి సరాసరి దోసిట్లో పడింది. ప్యాలెస్కి పోయే రాకుమారుడు వెళ్తూ వెళ్తూ విశ్రాంతి కోసం రాదారి బంగళాలో బస చేసినట్లు తన కౌగిట్లో వాలిన మురళిని అట్లాగే బంధించి తన వాణ్ణి చేసుకోవాలనే యోచనతోనే తన కన్నెతనాన్ని అతనికి కానుక పెట్టింది సోఫియా. 2 నెలలు గడిచేటప్పటికీ ఊరందరికీ తెలిసిన రహస్యమైంది వీరి ప్రణయం. తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచాలని చూసిన మురళి ప్రయత్నాలకి మద్దతివ్వలేదు సరికదా, ఎక్కువగా ప్రచారం కావటానికి సానుకూలపడింది సోఫియా. ఆ రోజు ఉదయం 10 గంటల వేళ పట్నం నుంచి వచ్చే బస్సు దిగాడు థామస్. అది బస్ స్టాప్ అని తెలియటానికి అక్కడున్న ఒకే ఒక గుర్తు, చెట్టు నీడను ఉన్న చిన్న టీ బంకు. బస్సు రోడ్డు దగ్గర నుంచి 4-5 ఫర్లాంగుల దూరం ఉంటుంది ఊరు. రిక్షా లాంటి వాహనాలేమీ లేవు. ఎర్రమట్టితో వేసిన రోడ్డు మాత్రం ఉంది. అక్కడి నుంచి తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే ముందు చెబితే బండి పంపుతారు. లేకపోతే ఎంతటి వారికైనా ఇక నడకే శరణ్యం. ఆ రోడ్డు వైపు అడుగు వేయబోయి యథాలాపంగా బంకు కేసు చూశాడు థామస్. తెలిసిన ఆకారం టీ కల్పించుకుంటూ కనిపించిందక్కడ. హలో స్టూవర్డ్. వేయబోయిన అడుగు వెనక్కి తీసి హుషారుగా బంకు వైపు నడిచాడు థామస్. ఒకసారి తల తిప్పి చూసి మళ్ళీ మొహం తిప్పుకున్నాడు ఆ స్టూవర్ట్ అన్నతను. అతని మొహంలో థామస్ దర్శనానికి అంత సంతోషం వ్యక్తపరచలేదు. ఇదిగో చూడు, చెంచాలో సగం కంటే చక్కెర ఎక్కువ ఇయ్యొద్దు అని టీ కలిపే కుర్రాడిని హెచ్చరిస్తూ థామస్ రాక కంటే తనకి టీయే ప్రధాన విషయమన్నట్టు తిరగబోసే టీ వంక చూస్తూ ఉండిపోయాడు. థామస్ దగ్గరగా వచ్చి స్టూవర్డ్ భుజం మీద చెయ్యేశాడు. ఏం భాయ్ పలకవు, ఎప్పుడొచ్చావిక్కడికి అని పలకరించాడు. టీ కప్పు చేతికి తీసుకుంటూ థామస్ని ఏ భావము లేని చూపు చూశాడు స్టూవర్డ్. అడిగిన ప్రశ్న వదిలేసి నీకో టీ కలపమంటాను అన్నాడు. ఇద్దరు టీ కప్పులతో బంకు ముందున్న కొయ్య బెంచి మీద కూర్చున్నారు. తలలపైన రావి చెట్టు ఛత్రం పడుతోంది.
కొమ్మ మీద ఒంటరి కాకి ఒకటి రెక్కలు దులుపుకుంటూ కావు కావుమంటూ ఎవరినో పిలుస్తోంది. రోడ్డు మీద బుర్రుమంటూ వెళ్ళింది ఒక లారీ గడ్డి నింపుకొని. దాని వెనకే ఎర్రటి దుమ్ము అంతెత్తున లేచి మళ్ళీ నింపాదిగా అణగారింది. సెలవు పెట్టావా ఏమిటి అన్నాడు థామస్ మళ్ళీ స్టూవర్డ్ మౌనాన్ని కదిలిస్తూ. మరే మా మేనత్త కబురు పెడితేనో 3 రోజులైందొచ్చి. మళ్ళీ వాళ్ళ పట్నం పోతున్నా విరుస్తూ తప్పనిసరైనట్టు అయిష్టంగా జవాబిచ్చాడు స్టూవర్ట్. తనంటే వెర్రి అభిమానం చూపించే స్టూవర్డ్ ఇలా ముభావంగా ఉండటానికి అర్థాలు వెతుకుతూ టీ చప్పరించసాగాడు థామస్. పట్నంలో ఒకే పేటలో ఉంటున్నందువలన ఆయన స్నేహం వారిద్దరిది. స్టూవర్ట్ మెకానిక్ ఒక ఆటోమొబైల్ వర్క్షాప్లో పనిచేస్తున్నాడు. బక్కగా గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేటట్లుండే స్టూవర్ట్కి కండలు తిరిగిన దండలు గల థామస్ అంటే వల్లమాలిన ఆరాధనాభావం. గురుగారు అని పిలుస్తాడు భక్తిగా థామస్ని. మనసు విప్పి అరమరికలు లేకుండా మాట్లాడుతాడు. వీలైతే సెలవు రోజున ట్రయల్ పేరున తను బాగు చేస్తున్న ఏ కారులోనో ఎక్కించుకుని తిప్పుతుంటాడు ఊర్లో. స్టూవర్ట్తోనే కాక అతని కుటుంబంతో కూడా పరిచయం ఉంది థామస్కి. కొద్దిగా ఉన్న కుటుంబం అతనిది. ఇంటిల్లిపాది అంతో ఇంతో చదువుకున్నవారే. తండ్రి హెడ్ కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. తల్లి ఎలిమెంటరీ స్కూల్ టీచర్. 2 చెల్లెళ్ళు బట్టల కొట్లలో సేల్స్ గర్ల్స్. ఇంకో చెల్లెలు తమ్ముడు చదువుకుంటున్నారు. కుటుంబంలో ఎక్కువ మంది సంపాదన పరులు కావటం వల్ల వారి ఇల్లు ఎన్నడూ లేమి ఎరగదు. కొంత నాగరికంగా కూడా ఉంటారు. స్టూవర్ట్ స్థితిగతులు మంచివవటం దృష్ట్యా సోఫియాని ఆ ఇంట్లో పడేస్తే సుఖపడుతుందనే అభిప్రాయం థామస్కి ఎప్పటినుంచో ఉంది. అయితే ఒక్కటే సంకోచం. హంసరెక్కల్లాంటి బట్టలు ధరించి ఆ బట్ట మడత నలగని ఉద్యోగం చేస్తోంది సోఫియా. మాసి నూనె మడ్డి పడే గుడ్డలు విడవకుండా ఒంటి నుంచుకొని కార్ల కింద పడుకుని నట్లు బిగించే పని స్టూవర్ట్ది. నిండైన అవయవ శోభతో మిసమిసలాడే సోఫియా గడకర్ర ఆకారంలో ఉండే స్టూవర్ట్. వాళ్ళిద్దరినీ పక్కపక్కన ఊహిస్తే ఆ జంట అతికినట్టుండక అతనికే ఎబ్బెట్టనిపించి ఇప్పటి వరకు బయట పెట్టలేదు తన ఉద్దేశాన్ని. ఈ మధ్యనే స్టూవర్ట్కి ఆ వర్క్షాప్లో కొంత పార్ట్నర్షిప్ కూడా ఉందని తెలిసాక ఇక ఆలస్యం చెయ్యక ఆ సంకోచాలన్నీ పక్కన నెట్టేసి మా సోఫియాని చూసుకోబోయి బామ్మద్ది అని వరుస కలిపి ఆహ్వానించాడు. అలాగేలేండి గురుగారు, ఆ ఊళ్ళోనే మా మేనత్త కూడా ఉందిలేండి, ఓ మారు వెళ్దాం అని ఒప్పుకున్నాడు స్టూవర్ట్ కూడా. వారం క్రింద జరిగాయి ఈ మాటలు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలవటమిదే హఠాత్తుగా స్ఫురించింది థామస్కి. వచ్చాను కదా అని స్టూవర్ట్ సోఫియాని కలుసుంటాడు. ఈ నరాల నాగాన్నని చిన్నబుచ్చేలా ఏదో అని ఉంటుంది చెల్లెలు, అందుకే అలా మొహం ముడిచాడు అన్న నిర్ణయానికి వచ్చాడు థామస్. బంగారం లాంటి ఈ సంబంధం కూడా చెల్లెలి పెడసరం మూలాన చిట్లిపోతుందనికి ఆందోళనతో తత్తరలాడాడు థామస్. ఎలాగైనా సర్ది చెప్పాలని తొందరపడ్డాడు. నాకు చెప్పకుండానే వచ్చావేమోయ్, మరి మా చెల్లెల్ని చూశావా అని అడిగాడు స్టూవర్ట్ ముఖ కవళికల్ని పరిశీలిస్తూ. స్టూవర్ట్ మొహం అదోలా అయింది. ఏదో అనబోయి తమాయించుకున్నాడు. చూడలేదులేండి అన్నాడు ముక్తసరిగా. అయితే అతని మొహం ముడుపుకి కారణం తన చెల్లెలు కాదన్నమాట. థామస్ కొద్దిగా తేరుకున్నాడు. అదేమోయ్, ఊళ్ళోకొచ్చి కూడా చూడకుండా వెళ్తున్నావు, నేనంతగా చెప్తే కూడా అన్నాడు. నా మాటకిచ్చే విలువ ఇంతేనా అన్నట్టు నిష్ఠూరంగా. స్టూవర్ట్ ఒక క్షణం తటపటాయించి, మీరు కోపగించుకోకండి గురుగారు, మీ చెల్లెలకి నేను తగను అనిపించే నేను వెండి కలవలేదు. ఇక మీరు కూడా వరులని గాలించే పని తప్పిపోయిందిలేండి. ఆవిడ పెళ్లి గురించి మీరు బెంగ పెట్టుకోనక్కర్లేదు. పెళ్లి మాటేమో కానీ తన జోడీని ఆవిడే ఎంచుకున్నది అక్కడ అన్నాడు తెగించి. ఆ వ్యంగ్యానికి థామస్ సౌమ్య ప్రకృతి క్షణంలో మారింది. కళ్ళు తీక్షణంగా అయ్యాయి. వెన్ను నిటారుగా అయింది. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అన్నాడు గద్దింపుగా. కండబలం లేకపోయినా స్టూవర్ట్ గుండెబలం ఎక్కువే. నా ఒంటి మాటకేంలేండి గురువుగారు, మీ చెల్లెలు ఒళ్ళు తెలియకుండా ఆ డాక్టర్ ఒళ్ళోకి ఉరుకుతోందని ఊరంతా నోరు చేసుకుంటోంది, వెళ్ళి కనుక్కోండి అన్నాడు తొణక్కుండా. అతని ఆరోపణ తాలూకు వాస్తవమేదో పొడగట్టినట్లయి ఆవేశం దిగజారింది థామస్కి. చెల్లెలి చపల స్వభావానికి వక్రభాష్యాలల్లడం ఆ ఊరి వాళ్లకి మామూలే. ప్రచారంలో కొత్తగా చేర్చిన కథ కాబోలిది అని నిర్ధారించుకున్నాడు. అలాంటి వాటిని గడ్డిపరక ఒంటిన పడితే కొనగోటితో దులుపుకున్నట్లు నిర్లక్ష్యం చేయడం అలవాటైన తనే అతను చెబుతుంటే విని ఒళ్ళు తెలియని కోపం తెచ్చుకున్నాడే. కొత్తవాడైన స్టూవర్ట్ తొలిగా విని నిజమని భ్రాంతి చెందడం ఆశ్చర్యమా అని సహనం తెచ్చుకున్నాడు.
ఆ ఊళ్ళో వాళ్ళ నోళ్ళు మురికివి స్టూవర్ట్. వాళ్ళ నోళ్లు విప్పితే వచ్చేది దుర్వాసనే. వాళ్ళ మాటలు నమ్మకు అన్నాడు. అతని గొంతులో అనుకోకుండా ఒక ఆడపిల్ల బరువు మోసే వ్యక్తికుండే అణకువ గుణం ప్రవేశించింది. బిగిసిన స్టూవర్ట్ ముఖభావాలు సడలలేదు. దిక్కులు చూడటంలో కొన్ని నిమిషాలు భారంగా తరిగాయి. దూరంగా దుమ్ము రేగి బస్సు వస్తున్న జాడ తెలిసింది. అకస్మాత్తుగా థామస్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు స్టూవర్ట్. ఎప్పటి మాటలో వద్దు. ఈసారి మీ చెల్లెల్ని నిష్కల్మషాన్ని నిబద్ధతని చేసుకొని రండి గురుగారు. మీ మాట నెత్తిన పెట్టుకోకపోతే అప్పుడు అడగండి. స్నేహపూర్వకంగా చెయ్యి నొక్కి వదిలాడు. బస్ ఆగింది. మోసుకుపోతున్న మందికి స్టూవర్ట్ని కూడా జత చేసుకుని ముందుకు సాగిపోయింది. రక్తం ఆవిరైనట్టు నిస్తేజంగా ఊరిదారి పట్టాడు థామస్. పైన ఎండసెగ నిర్దాక్షిణ్యంగా నెత్తిమాడుస్తోంది. లోపల కూడా ఏదో మంట మనసుని కాలుస్తోంది. అప్పుడప్పుడే రాజుకుంటున్న కోపం కాలికడ్డొచ్చిన రాయిని ఫర్లాంగ్ దూరం పడేలా తన్నింది. అంతకంతకు పెరిగిపోతున్న కసి మానసికంగా ఆ ఊరి వాళ్ళని సజీవ దహనం చేసేసి ఆ బూడిదని నొసటన పెట్టుకుంటోంది. అప్పుడున్న మనస్థితిలో అతను కదిపితే కరిచేలా ఉన్నాడు. అతని నడకజోరు ఎప్పుడు అరగంట తక్కువ పట్టని ఆ దూరాన్ని పావుగంటలో దాటేసింది. హుటాహుటిన సోఫియా అద్దెకుంటున్న గదికి చేరుకున్నాడు థామస్. కూనిరాగం తీసుకుంటూ బట్టలు ఇస్త్రీ చేసుకుంటోంది సోఫియా. అన్నగారిని చూసి ఆ అమ్మాయి మొహం వెలిగింది. భలే మంచి సమయానికి వచ్చావురా అన్నా. పొద్దున్నే పలావ్ చేస్తూ అనుకున్నా. అన్న వస్తే బాగుండునని. రారా అంటూ ఆపేక్షగా ఎదురు వెళ్ళింది చేతిలో పనొదిలేసి. థామస్ లోపలికి రాలేదు. గుమ్మంలోనే నిలబడి వీధివైపు ముఖం చేసి, ఏ వెదవల్రా నా చెల్లెలికి రంకు అంటగట్టింది. దమ్మున్న మొగాడైతే రండిరా నా ఎదుటికి. ఆడపిల్లని ఒంటరిగా చూసి అవాకులు చెవాకులు వదలటం కాదురా. ఇప్పుడు రండి. నాలుకలు వాలికలు చేస్తాను, డొక్క చీలికలు చేస్తాను అంటూ అంతకంతకు రెచ్చిపోతున్న గొంతుకుతో అరవసాగాడు. ఆ వీధికి రాబోయిన ఒకరిద్దరు మనుషులు ఆ కేకలకి అతని రౌద్రాకారానికి బిక్కచచ్చి మొహం తప్పించి పక్క సందులోకి వెళ్ళిపోయారు. బిత్తరపోయి నించుండిపోయిన సోఫియా క్షణంలో తేరుకుని గాబరాగా 2 అడుగులు ముందుకు వేసి అన్నగారి జబ్బ పట్టుకొని ఒక్క ఉదుటున లోపలికి లాగి తలుపులు మూసి గడియ పెట్టింది. లోపలికొచ్చిన థామస్ ఆవేశపోరవడి తగ్గలేదు. చెల్లెలి చేతికి చిక్కిన భుజాన్ని గింజుకుంటూ, అసలు వాళ్ళని కాదే నిన్ననాల్సింది. అడ్డమైన వెదవల్ని రాచుకు తిరగబట్టే ఈ గతి పట్టింది. వద్దంటే విన్నావా? సోషల్గా బిహేవ్ చెయ్యాలి అన్నావు. కల్చర్ అంటూ గొప్ప కబుర్లు చెప్పావు. ఇప్పుడు అనుభవించు. అట్టా నీతో పూసుకు తిరిగిన ప్రతి మగతనం లేని వెదవ నీకేదో మచ్చ ఉందని వాగేవాడే వినలేక మధ్య నేను చేస్తున్నాను అంటూ అటుగాలి ఇటు మళ్లించి చెల్లెలి మీద చిందులేశాడు. సోఫియా అన్నగారిని బలవంతాన మంచం మీద కూలేసి, పోనిద్దు, వాళ్ల పాపాన వాళ్లే పోతారు. అయినా మనకిది కొత్త సంగతి కాదు కదా. ఎన్నడూ లేంది నువ్వు ఇవాళ ఇంత రాద్ధాంతం చేస్తున్నావేమిటి అన్నది అన్నని శాంతపరుస్తూ. ఎందుకా? బంగారం లాంటి సంబంధమే, నిక్షేపం లాంటి సంబంధం. ఈ వెధవలు పుట్టించిన పుకార్ల గాలి సోకి పొలిమేర మెట్టకుండానే వెనక్కి తిరిగేసింది. ఇట్లా అయితే నీ పెళ్ళెప్పుడవుతుంది? ఎలాగవుతుంది? పాపం అతని ఆక్రోశం అది. సోఫియాకి సగం బోధపడ్డది. ఇంకా మిగతా సమాచారం పట్ల ఆసక్తి కనబరచలేదు. అంతే కదా, అది కాకపోతే దాని తాత లాంటిది ఇంకొకటి. దానికింత గల్లంతెందుకు అన్నది చాలా సాధారణంగా. థామస్కి తిక్కరేగింది. ఎంత తేలిగ్గా ఉండే నీకు? ఇంకొకటి వస్తుందా? ఇంకొకటి నా వల్ల కాదిక. ఏం చేస్తావో చేసుకో. వరించి ఏ రాజకుమారుణ్ణి కట్టుకుంటావో, లేకపోతే అందరి మాటలు పడుతూ వృద్ధ కన్యలా ఇట్టాగే ఉండిపోతావో నీ ఇష్టం. నీ జోలికి రానిక అంటూ చేతులు తిప్పుతూ చిటపటలాడాడు. సోఫియా నవ్వి అన్నగారి అవసరాలు చూడటంలో మునిగింది. థామస్ కుతకుతలాడ్డం మానలేదు. స్నానం చేస్తున్నంతసేపు, భోజనం చేస్తున్నంతసేపు, ఆఖరికి విరామంగా పడక మీద వాలినప్పుడు కూడా ఆపకుండా తన మాట మన్నించిన చెల్లెల్ని, ఆ చెల్లెల్ని కాదన్న స్టూవర్ట్ని, అందుకు కారకులైన లోకుల్ని తిడుతూనే ఉన్నాడు. కిమ్మనకుండా వింటోంది సోఫియా. కడుపులో అక్కసంతా వెళ్ళగక్కనిచ్చి ఆ ఉధృతం అణగారనిచ్చి తాపీగా అప్పుడన్నది, ఇంతకీ ఈయనతోటి ఆ దిక్కుమాలిన మెకానిక్ సంబంధమా తప్పిపోయిందని నీ బాధంతాను? స్టూవర్ట్ని కాదు, అతను చెప్పిన ఆ డాక్టర్నే చేసుకోబోతున్నాను, చూస్తూ ఉండు అని. గుండె గతుక్కుమన్నట్టై అమాంతంగా మంచం మీద లేచి కూర్చున్నాడు థామస్. అయితే నే విన్నది అంటూ అర్ధోక్తిలో ఆపాడు అనుమానంగా చెల్లెల్ని చూస్తూ. శుభ్రంగా ఉన్న స్టవ్ని మళ్ళీ నొక్కి తుడుస్తోంది సోఫియా. ఏమనాలి? అవునంటే బతికినిస్తాడా?
జంకుగా తలెత్తి చూసి అన్నగారి సూటి చూపులు తట్టుకోలేక వెంటనే నవ్వేసింది సోఫియా దోషిలా. అది చాలు, చెల్లెలెక్కడో తెలివి తక్కువగా తప్పటడుగు వేసిందని థామస్కి తెలియడానికి. మంటపైన ఉన్నప్పుడు పదార్థం పొగలుగక్కుతుంది. ఆ మంట తీసేస్తే ఆ పొగ ఏమవుతుంది? నీరవుతుంది. చెల్లెలి మీద నమ్మకంతో ఇప్పటి వరకు ధీమాగా నిలవగలిగిన అతను ఆ నమ్మకం సడిలేసరికి జాబగారిపోయాడు. ఆఖరికి నువ్వు దానిలాగే దిగజారిపోయావటే అంటూ 2 చేతుల మధ్య తల ఇరికించి దిగాలు పడిపోయాడు. స్టవ్ వెలిగించి నీళ్లు పడేస్తూ సోఫియా ఓరకంట అన్నగారిని చూసింది. దండనమే సమస్త వక్రతల్ని తీర్చే ప్రక్రియ అన్న నిశ్చితాభిప్రాయం కల అన్నగారు తననిప్పుడు చావుగొట్టి చెవులు మూస్తాడనుకున్నది. ఆశ్చర్యం, రక్తస్పర్శ అంతటి దౌర్జన్య వారిని కాళ్ళు చేతులు చివరికి నోటిని కూడా కట్టిపడేసి దీనుని చేసింది. మనసు ఆర్ద్రమైపోయింది సోఫియాకి. 10 నిమిషాల్లో టీ కప్పుతో అన్నగారి దగ్గరికి వచ్చి కూర్చుంది. నువ్వు అందరిలాగే నన్ను అపార్థం చేసుకున్నావురా అన్నా అంది మృదువుగా. అరే, మంటపైన కిరసనాలు విదిల్చినట్లు భగ్గుమన్నాడు థామస్. మరేనే, అర్థం చేసుకోలేకపోబట్టే ఇన్నాళ్ళు నువ్వు నంగనాచవని నమ్మాను. కళ్ళు తెరిపించబోయిన లోకులందరినీ తిట్టిపోశాను. అయినా నా తెలివి తక్కువ కాకపోతే ఉగ్గు జీర్ణించుకున్నట్టే నీకు నరనరాన జీర్ణించుకుపోయినాయి ఆ తల్లి మప్పిపెట్టిన బుద్ధులు. ఈరోజు నేనేదో చాదస్తంగా మంచి మాటలు చెప్పబోతే మటుకు అవి పైపైన అంటుకుంటాయే తప్ప వంటపడతాయా? గంధం నీళ్లలో నానేసిన వేప చెక్కలు కాసేపు సువాసన వేస్తాయి, కొంచెం అరగదీస్తే మళ్ళీ మామూలు చేదువాసనే వేస్తాయి. నువ్వు పూర్తిగా మారిపోయావని తలచటం నాదే బుద్ధి తక్కువలే. సగం ఆగ్రహంగాను సగం ఆ కోవలోంచే రంగరించిన పశ్చాత్తాపంతోనూ ఇంకా ఏమిటేమిటో అంటూనే ఉన్నాడు థామస్ చాలాసేపటి దాకా. కణకళలాడుతున్న అతని కోపం మీద నివురుగప్పుకునే ఎడమిస్తూ అన్నగారికి వెరచినట్టుగా అతని మాటలకి అడ్డురాకుండా కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది సోఫియా. ఆ తరువాత నింపాదిగా, నీ ఆవేశమే నీది గాని నన్ను మాట్లాడినయవా అన్నది. ఏం చెబుతావే, బుద్ధి గడ్డి తిన్నది, ఇప్పుడు నాలిక ఖర్చుకుంటుంది అంటావు. నే తప్పు చెయ్యలేదు, అవతలివాడే దించాడు అని పతితు కబులు చెప్తావు, అంతేనా? తప్పుడు పని చేసిన దానివి, అంతకంటే ఇంకేం చెప్తావు అన్నాడు విసురుగా. అతని ధోరణి భరించలేనట్లు బేలగా చూస్తూ, నువ్వు కాస్త నిదానించి వినవా అన్నది వేడుకుంటున్నట్టు. థామస్ తగ్గాడు, కానీ మాటలో మాత్రం ముందున్న విసురు తగ్గించకుండా ఏమిటో చెప్పు అన్నాడు. గుక్క తిప్పుకున్నట్టయి ఊపిరి పీల్చుకున్నది సోఫియా. ఆ సంగతి అట్లా ఉంచి, చల్లారిపోతుంది, ముందు టీ తాగేయి అంటూ టీలో గుడ్డ పొరగా కట్టిన మీగడిని చేత్తో తీసేసి కప్పు అందించింది. అతను ఒక్కొక్క చుక్కే రుచి చూస్తుండగా, నువ్వు కోప్పడనంటే అంతా చెప్తానన్నాయి అంది. ఆ ఒక్క మాటతో అతని ఆధిక్యాన్ని తానింకా మన్నిస్తూనే ఉందని, అతని అధికారానికి భయపడుతూనే ఉన్నదని అతనికి తోపింపచేసి ఆ సంతృప్తితో అతన్ని మెత్తబరిచి ఆ పైన మిగతాది చెప్పుకుని రాబోయింది. క్రిందటి మాట వచ్చినప్పుడు మా ఆసుపత్రికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారిని చూపించాను కదూ అంటూ ప్రారంభించి, ఆయన నాకు బాగా నచ్చారు. పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలనిపించింది నాకు అంది సోఫియా కాస్త సిగ్గుపడుతూ. థామస్ అడ్డు తగిలాడు. అనుకోవడానికేం, ఈ డాక్టరేం కర్మ, అమెరికా ప్రెసిడెంట్నే కట్టుకోవాలనుకోవచ్చు. నువ్వు అనుకోగానే సరా, అవతల అతను అనుకోవద్దు. నిన్నీ గొంతెమ్మ కోరికలు తగ్గించుకోమని 1,00,000 సార్లు చెప్పాను అన్నాడు మందలింపుగా. అమెరికా అధ్యక్షుడి మాటేమో కానీ ఈ డాక్టర్ మాత్రం నాకు అందుబాటులోకి వచ్చాడు అంటూ తన మనస్సుని అతను ఆకర్షించటం, చొరవ చేసి వల విసరటం, మురళి ఆ వలలో చిక్కుకోవటం అందరికీ తెలిసిన రహస్యంగా తమ బాంధవ్యం దిగటం వరకు చెప్పుకొచ్చింది. చెల్లెలు ఈ వరస థామస్ గంతగా నచ్చలేదు. అందని వాట్లకి అరులు చాచటం అంటే ఇదే అనుకున్నాడు. మన కులం కాదు, మతం కాదు, తూగే అంతస్తు కాదు, నిజం చెప్పుకోవాల్సి వస్తే అతనితో జోడైన రూపు కాదు. చెల్లెలిది అత్యాశ కాకపోతే మరేమిటి? ఇది ఒక తప్పైతే ఆ విధంగా అడ్డదారిన అతని కోసం ప్రయత్నించి కాలుజార్చటం మరో తప్పు. సరే, అయిందేదో అయింది, పోనీ పెళ్లి చేసుకుంటాను అన్న మాటన్నా తీసుకున్నదా అంటే అది లేదన్నది సోఫియా. పైగా అదేం ధీమానో, పైకి అనలేదు కానీ ఇంతగా పెంచుకున్న అనుబంధాన్ని ఇప్పుడు ఎలాగ కాదంటాడు, ఎలాగ తెంచేస్తాడు అన్నది. అయ్యో పిచ్చి మొహమా అనుకుని, ఇదేం వెర్రి మాట, ఎంత ముదిరిన రహస్య ప్రణయం పెళ్లికి హామీ పత్రం అవుతుందా? మోజు తీరేదాకా నువ్వే నాలోకం అన్నట్టుంటాడు. అది తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అనవచ్చును. లేకపోతే తనంత తానే కోరి వచ్చింది అంది పుచ్చుకున్నాను, నాదేం తప్పులేదు అనవచ్చును. అతన్ని
అనేదెవరు? చేతులు కాలిన నువ్వే అప్పుడు గోలెత్తాలి అన్నాడు థామస్. కీడించి మేలంచటం మంచిదే. ఒకవేళ ఆ సందర్భమే వచ్చినా అందుకు కూడా సిద్ధపడే ఉన్నాను నేను అన్నది సోఫియా నిశ్చయంగా. భగ్న ప్రేమికురాల్లా ఏడుపుగొట్టు పాటలు పాడుకుంటూ జీవితాంతం గడిపేయగలను అంటావు అంతేనా? వెటకారంగా అన్నాడు థామస్. వలచిన వాణ్ణి ఒప్పించుకోలేక మోసపోయానని తలమోదుకుని ఏడవటానికి మామూలు ఆడపిల్ల కాదురా నీ చెల్లెలు. చెల్లెలి గొంతులో పలికింది గర్వమో ఆత్మవిశ్వాసమో తెలియలేదు థామస్కి. నీ మొహం ఏం చేయగలవు మరి అన్నాడు చులకనగా. ఇంకాస్త అన్నకి దగ్గరగా జరిగిందామే. నీ అండ ఉంటే నే సాధించలేనిదేముందిరా అన్నా అంటూ ఉబ్బేసి, ఇక్కడే నీ సాయం నాకు కావాలి అంది గోముగా. ఏం చేయమంటావు? మనం గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళున్నారు చూశావు. పైన కనపడే గంభీరమంతా ఉత్త పటాటోపమే. కరిగిస్తే తెలుస్తుంది వాళ్ళ పిరికి గుండెలు ఎంతలాంటివో. ఇంకో బలహీనత ఏమిటంటే ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటారు కానీ పరువు పోగొట్టుకోవడానికి ఒప్పుకోరు. రాక్షసుడి ప్రాణంలా ఆ ఆయువు పట్టుని లంకించుకుంటే మన చేతి కీలుబొమ్మలవుతారు వాళ్ళు. ఈ పెద్ద మనిషి ఆ కోవలో వాడే గనక మనం అతనికి జడవనక్కర్లేదు. మంచిగా ఒప్పుకున్నాడా సరే, గొడవలేదు. నువ్వన్నట్టు కాదంటాడా? రట్టు చేసో రచ్చ కీడుస్తామని బెదరగొట్టో బలవంతానైనా చచ్చి కీడ్చుకుపోయి నాకతనితో పెళ్లి జరిపించేయాలి నువ్వు. బంధమంటూ పడి నా చేతికి చిక్కితే ఇంకెక్కడికి పోగలడు? తను వేసిన పథకం తాలూకు నమూనా వివరించింది సోఫియా. నచ్చినా నచ్చకపోయినా ఇంతవరకు వచ్చాక వేరే గత్యంతరం లేదనిపించింది థామస్కి. తన పని దౌర్జన్యం చేయటమే గనక తనకది కష్టం కూడా కాదు. పద ఇప్పుడే అతగాడిని ఓ పట్టుపట్టి అమీతుమీ తేల్చేద్దాం అంటూ లేవబోయాడు. నవ్వి అన్నగారి భుజం పట్టి ఆపింది సోఫియా. దానికింకా ఆలస్యముందిరా అన్నా, నే చెప్తాగా అన్నది తాపీగా. ఒక రోజున ఆ సమయము వచ్చింది. ఆ రోజు రాత్రి వాడుక ప్రకారం చీకటి చిక్కబడనిచ్చి అభిసారికల మురళిధర్ చేరింది సోఫియా. కిటికీ తలుపులన్నీ బంద్ చేసి తలుపులతో పాటు లోకం కళ్ళు కూడా మూశాను అనే భ్రమలో ఆమెను తమకంగా దగ్గరకు తీసుకున్నాడు మురళి. మనం ఈ దాగుడు మూతలింకా కట్టిపెట్టాలి అన్నది సోఫియా అతని కౌగిల్లోకి ఒదుగుతూ. వాంఛలోని గాఢతను అందుకోబోతున్న మురళి మరో లోకాన ఉన్నట్టుగా ఏమిటి అన్నాడు మత్తులో. మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి డాక్టర్ గారు. ఈ చాటుమాటులు ఇంకా చాలించుకోవాలి అన్నది సోఫియా మరోసారి, తన మాట అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఊహిస్తూ. నిజమే, ఎదురు చూడని ఈ హెచ్చరింపుకి మైమరుపులో ఉన్న మురళి ఒక్కసారిగా ఎవరో గట్టిగా కుదిపినట్టయ్యాడు. పెళ్ళా అంటూ తెల్లబోయాడు. అతని కోరికలోని బిగి కరిగి కౌగిలి బిగి సడలింది. అంతలా ఆశ్చర్యపోతున్నారేమిటి? మన పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఇప్పటికే గుసగుసలు రేగాయి. ఇంకా ఆగితే నేను నలుగురిలో తలెత్తుకోలేను అన్నది సోఫియా. ఇదంతా నీ మూలాన్నే అన్నట్టు గునుస్తూ సడలిన కౌగిల్ని తిరిగి తను బిగిస్తూ చటుక్కున సోఫియాను వదిలేశాడు మురళి. నాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఇక ఆ మాట నేనెప్పుడూ ఇవ్వనూ లేదు అన్నాడు తెచ్చుకోని గాంభీర్యంతో మొహం గంటు పెట్టుకొని. కేవలం తన మీద అతనికి రాగరహితమైన కాంక్ష ఒక్కటే అన్నది తెలియంది కాదు సోఫియాకి. అయినా అదే విషయం కుండ బద్దలు కొట్టినట్టు నిర్ధారణగా మురళి ముఖత వినరావడం ఆమె అభిమానాన్ని గాయపరిచినట్టయి చిన్నబోయింది మనసు. గొంతులో రోషం ఉప్పెనగా పొంగింది. మరెందుకు చేశారు నాతో ఈ స్నేహం? ఉక్రోషంతో నిలేసింది అతన్ని. దులుపుకుపోయే మార్గాలు వెతుకులాడాడు మురళి. మంచం మించి లేచి అద్దం ఎదుటికొచ్చాడు. అనుభవాల గడింపులో మనసు మోటుపడింది తప్ప ఆ ఛాయలు ముఖానికి అంటలేదు. లేతగా అమాయకంగా నవనవలాడుతూనే ఉన్నదది. మురళి ధైర్యం పుంజుకున్నాడు. ఏం చేయగలిది సోఫియా? నువ్వే నా స్నేహం అభిలషించావు ముందర. ప్రవరాక్యుణ్ణి తృతీయ ప్రకృతిని కానుగనక కాదనలేకపోయాను. అది నా తప్పంటావా అన్నాడు తనంతాను సమర్థించుకుంటూ, నేరమంతా ఆమెపైనే ఆరోపిస్తూ. నేననుకున్నది వేరు. మీరు నా మనుషులని, నేను మీ కాబోయే భార్యనని భావించే నన్ను అప్పగించుకున్నాను. ఈ మాట ఎంతో అభిమానంగా నిజాయితీగా అన్నది సోఫియా. నువ్వెలా అనుకున్నావో నాకు అనవసరం. నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేనే లేదు దురుసుగా అన్నాడు మురళి. లేదంటే కుదురుతుందా? నాకిప్పుడు 3వ నెల తాపీగా అన్నది సోఫియా. పదార్థం నోటి నిండుగా ఉన్నప్పుడు పొలమారినట్టు ఉక్కిరి బిక్కిరవుతూ ఆ అంటూ నోరావలించాడు మురళి. అందుకే చెప్తున్నాను, ఈ సంగతి మా అన్నకు తెలిసిందంటే చాలా గొడవ అవుతుంది. ఎవరికీ తెలియకముందే మనం వివాహబద్ధులం కావాలి. నీ మేలు కోరే సుమా ఈ సలహా అన్నట్టు మొహం పెట్టింది. అది అసంభవం. మురళి మొహం వివర్ణమైంది. అసంభవమా? మరి నా బ్రతుకునేం చేద్దామనుకుంటున్నారు? ఆమె స్వరం
రుద్ధమైంది. చీకటి వేళ ఊరు వాడ నిద్రావశమై ఉంటుంది. ఈ కేకలకి నలుగురు లేచి వింటేనో చెమటలు పట్టాయి అతనికి. అంత గట్టిగా మాట్లాడకు దయచేసి. నీకెంత కావాలన్నా డబ్బిస్తాను, మందులు రాసిస్తాను. అబార్షన్ అయిపోతుంది, నా మాట విను అంటూ కాళ్ల బేరానికి వచ్చేశాడు. సోఫియా చలించలేదు. నుదురు చిట్లించి తల అడ్డంగా ఊపింది. వీల్లేదు, ఆ బిడ్డ నాకు కావాలి అన్నది అతని వంక నిరసనగా చూస్తూ. మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మీకు ఆనందానుభవం ఒక్కటే చాలు. నేను ఆడదాన్ని, నాకు ఆ ఆనందపు ప్రతిరూపం కూడా కావాలి. మీరు న్యాయం ఆలోచించండి డాక్టర్ గారు, లేకపోతే నేను మా అన్ననే ఆశ్రయించాల్సి వస్తుంది అన్నది. మురళి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడు మీ అన్న సంగతి ఎందుకు అన్నాడు తడబడుతూ. మీరు సజావుగా నాతో పెళ్లికి అంగీకరిస్తే మా అన్న జోక్యం మన మధ్య ఉండదు. లేకపోతే అతను రంగంలోకి దిగక తప్పదు. మా అన్న వినే తప్ప మాటలతో చెప్పడు. తరువాత మీ ఇష్టం. బెదిరింపుగాని లేచింది సోఫియా. నోట తడారి మాటలు రాక కళ్ళప్పగించి నిల్చుండిపోయిన మురళిని ఆ అవస్థలోనే ఉంచి తేల్చుకునే వంతు అతనికే వదిలి వెళ్ళిపోయింది సోఫియా. తల తిరిగిపోతోంది మురళికి. ఈ మాదిరి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదతను. తను అనుకున్నది వేరు. వాడకట్టు వదిన నలుగురితో పాటు ఆగ్రాణించి వదలవచ్చనుకున్నాడు. అది ఉచితార్థంగా కాదు. చీర అంటే చీర, వాచి అంటే వాచి, ఆమె ఏది కోరితే అది కాదనకుండా సమర్పిస్తూనే ఉన్నాడు. ఆమె అందించే సౌఖ్యానికి ఈ చిరుకానుకలతో ఎప్పటికప్పుడు చెల్లు వేస్తూనే ఉన్నాడు. మరి సరదాకు చేయి వేస్తే శాశ్వతంగా అతుక్కుపోయినట్టు ఇంకా ఏమిటి తంట తనకు? మురళి అస్థిమితంగా ఫీల్ అవుతూ సిగరెట్ వెలిగించి పచారు చేయసాగాడు. ఆ అన్నో రౌడీ అట. ఈ శూర్పణక వెళ్ళి తన మీద అతన్ని ఉసిగొలుపుతుంది కామోసు. అల్లరి పెడతాడేమో, అంతటితో పోనిస్తే అదృష్టమే. కాలు చెయ్యి విరిచేస్తే ఎవరు గతి? ఎవరితో చెప్పుకోవాలి? తను ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళలో కాలేదు. కష్టం చెప్పుకునేటంత సన్నిహితులు ఎవరున్నారని చెప్పుకున్న ప్రయోజనం ఉండదేమో. నీతో పాటు మాకీళ్ళు విరిచేస్తాడు వాడి జోలికి వెడితే అని తప్పించుకుంటారేమో. లేకపోతే కోరి ఎవరి మటుకు తనకు మద్దతొచ్చి అటువంటి గూండా మనిషితో విరోధం తెచ్చుకుంటారు. చచ, ఇవన్నీ ఈ సోఫియాతో సంపర్కం అంటించుకోకముందే ఆలోచించుకోవాల్సింది. ఎంత పొరపాటు జరిగిపోయింది ఏమిటో. కాలేజీ ఆడపిల్లల వెంట పడేటప్పుడైతే ఆ పిల్ల వెనక తను చేసే అల్లరికి ప్రతిఫలంగా దేహశుద్ధి చేయగల అన్నగారు లేరు కదా అని చూసుకోవాలి. అంతేగాని ఒక ఆడదానికి ఒక మగవాడు అనే నియమం లేని మనిషితో మెరిగేటప్పుడు కూడా ఆ వెనక ముందు చూపు ఉండాలనేది తోచలేదు తనకి. కాకపోతే మటుకు 10 మందితో చేయి కలిపి చెడిన మనిషి నా దగ్గరికి వచ్చేసరికి దబాయింపేమిటి? ఈ బలాత్కారం ఏమిటి? ఈ రొస్టేమిటి? కావాలని కథ నడిపి చేస్తున్న తంత్రం కాకపోతే? మురళి చివరంటా కాలిన సిగరెట్ పీకని కిటికీలోంచి బయట గిరాటేసి ఉస్సూరంటూ పడక్కుర్చీలో కూలబడ్డాడు. ఏం చేయటం ఇప్పుడు? ఆ అన్నకి దడిసి సోఫియాని పెళ్లాడ్డమా? రాను రాను కులం మతం మాట అటుంచి ఆదర్శమని పోజు పెట్టొచ్చు. కానీ చూస్తూ చూస్తూ తిరుగుబోతు అని పేరు గణించిన ఆడదానికి పుస్తె ముడేయటం ఎలా? నేనేం ఎరగను. నేను వాళ్ళకి అందలేదన్న అక్కసు కొద్దీ వేసిన నిందలు ఇవన్నీ అంటుంది సోఫియా. ఆ మాటలో నిజమెంతో ఎవరికి తెలుసును? తను నిజమేననుకుంటే మాత్రం అందరూ నమ్మొద్దు. పడినవారు పచ్చబొట్టు లాంటిది, అది మాసిపోతుందా? పలానా డాక్టర్ పెళ్ళాం పూర్వాశ్రమంలో చిలక్కోటుడు పండు అని చెప్పుకుంటే తనకెంత నామార్ద, ఎంత తలవంపులు. లోకం మాట అటుంచి శీలం విషయంలో అనుమానాస్పదమైన ఒక స్త్రీని పవిత్రమైన అర్ధాంగి స్థానంలో నిలుపుకోవటం ఎలాగా? జీవితాంతం ఈ అగ్గిని గుండెల్లో భరించడం ఎలాగా? తల మీద సమ్మెటలతో మోదుతున్నంత బాధ. మురళి భరించలేనట్టు 2 చేతులతో తలని అదుముకుంటూ వెనక్కి వాలిపోయాడు. అయ్యో, ఇప్పుడు తనని ఈ స్థితిలో ఆదుకునే వారెవరు? తటాలున తల్లి జ్ఞాపకం వచ్చింది మురళికి. అవును, అమ్మే ఇప్పుడే గనక ఉంటే ఏదో ఉపాయం చూపేది, ఏదో అడ్డం వేసి తనని రక్షించేది. వెళ్ళిపోవాలి, అమ్మ దగ్గరికి పారిపోవాలి, ఆవిడ రక్షణలో తలదాచుకోవాలి. మురళి తటాలున లేచాడు. టైం చూశాడు. ఇంకొక గంటలో తన ఊరి వైపు వెళ్లే రైలుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మిగిలిన ఒకే ఒక ఛాన్స్ ఇది. మురళి చకచక విలువైన సామాన్లు, బట్టలు మటుకు సూట్ కేసులో సర్దుకున్నాడు. సద్దు చేయకుండా స్టేషన్ దారి పట్టాడు. కడుపులో ఏదో అలజడి, ఎవరో తరుముకొస్తున్న భ్రాంతి. వెనక్కి చూసుకుంటూ ఎంతకీ తరగని దూరాన్ని ఎలాగో నడిచి ఎట్లా అయితేనే స్టేషన్కి చేరుకున్నాడు. రైలు రావడానికి ఇంకో 10 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. టికెట్ కొని ప్లాట్ఫామ్ మీద చీకటిగా ఉన్న చోట నించున్నాడు. రైలు సరైన టైంకే వచ్చింది. దాన్ని చూస్తే తనని
ఆదుకునే ఆపద్బాంధవి అనిపించింది మురళికి. హమ్మయ్య, ఇందులో ఎక్కేస్తే గండం గడిచినట్టే. మురళి సూట్ కేస్ పుచ్చుకుని గబగబా నడుస్తూ 4-5 పెట్టెల్లోకి తొంగి చూశాడు. తెల్లవారటానికి ఇంకా జాము పొద్దున్నది. పెట్టెలలో జనమంతా ఎక్కడి వాళ్ళక్కడ ఒరిగి కునుకుతున్నారు. కాస్త జాగా కూడా కనబడలేదు మురళికి. అసలే చిన్న స్టేషన్, రైలు ఎక్కువసేపు నిలవదక్కడ. జాగారం చేస్తే మాట దక్కదు. ముందు ఏదో పెట్టెలో ఎక్కేస్తే నింపాదిగా చోటు చూసుకోవచ్చు అనుకుంటూ ముందున్న కంపార్ట్మెంట్లో ఎక్కబోయి సర్పదర్శనమైనట్టు ఉలిక్కిపడ్డాడు మురళి. మెరుపులా వేసిన అడుగు వెనక్కి తీయబోయాడు. కానీ అప్పటికే మించిపోయింది. బలమైన చేత్తో మురళి భుజాన్ని పట్టి ఆపాడు థామస్. ఎక్కండి డాక్టర్ గారు, మీకోసమే చూస్తున్నాం. ఈ పెట్టె మందే. ముందు స్టేషన్లోనే మన కోసం రిజర్వ్ చేయించాం లేండి. థామస్ ఒక పక్క బుగ్గ పొంగించి నవ్వుతున్నాడు. నీ జాతకం నాకు ముందే తెలుసు అన్నట్లుగా. మురళి గజగజలాడుతూ లోపలికి వెళ్ళాడు. థామస్ సహచరులు 10 మంది, సోఫియా కూడా ఉన్నారందులో. నవనాళ్ళు కృంగిపోయాయి మురళికి. ఇక అతని ఇష్టాయిష్టాల ప్రమేయం ఏమాత్రం లేకుండానే ఆ తరువాతి పనులు చకచక జరిగిపోయాయి. వాళ్ళు రమ్మన్న చోటుకల్లా ఆ 10 మంది మధ్యన అపరాధికి మళ్ళీ పిల్లిలా వెళ్తున్న సమయంలోనూ, చర్చిలో ఫాదర్ ఏవేవో చదువుతూ పవిత్ర జలమంటూ తాగిస్తున్న తరుణాల్లోనూ, రిజిస్టర్ ఆఫీస్లో థామస్ పులిలా పక్కనే ఉండి సంతకాలు పెట్టిస్తున్నప్పుడు మురళి పైకి ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపించినా లోలోన ఎంతగానో పరితపించాడు. తల్లిని తలుచుకున్నాడు, బిందుని తలుచుకున్నాడు, ఆఖరికి మీనాక్షిని కూడా తలుచుకున్నాడు. అయ్యయ్యో, ఒక అమాయకురాలి గొంతు కోశాను, ఒక ప్రేమైక హృదయంలో చిచ్చు రగిల్చాను. ఇంకా ఇంకా పైకి పాకి ఆకాశంలో ఉన్న అందలాలేవో అందుకోవాలని నిచ్చెనలు వేసి దొరికిన సౌభాగ్యాన్ని కాలనెట్టాను. ఇప్పుడేమయ్యాను? మరులు గొలిపే చూపు లేదు, మెచ్చదగ్గ గుణం లేదు, ఘనమైన సాంప్రదాయం లేదు, సమాన ఫాయి లేదు. టక్కరితనం మాత్రం పుష్కలంగా ఉన్న ఈ సోఫియా నన్ను తానుండే మురిగ్గుంటలోకి ఈడ్చుకుపోతుంటే గుక్కిళ్ళు మింగుతూ చేతకాని వాడిలా వెంట నడిచిపోతున్నాను. అయిపోయింది. 1000 జీవాల్ని తిన్న రాబందు ఒక్క గాలివానతో కూలినట్టయింది నా గతి. నాకు ముక్తి లేదింకా అనుకుంటూ కుమిలిపోయాడు. మనిషి జీవిత ప్రాంగణంలో నిలబడి తానెన్నుకున్న మార్గాన్న పయనించబోతూ ఎన్నో అనుకుంటాడు, కలలు కంటాడు. ముందు ముందు ఆ బాటలో పువ్వులు పరుచుకోవాలని, విశాలం చేసుకోవాలని, స్వంతమే చేసుకోవాలని, అలా ఇలా. ఇంతలో విధి అతన్ని సుడిగాల్లా చుట్టేసి ఎదురు చూడని, ఆశించని దుర్గమైన మలుపుల్లో అతన్ని దిగవిడ్చి దిక్కుతోచక దిగ్భ్రాంతిగా నిల్చుండిపోయిన అతన్ని పరిహాసంగా చూస్తూ నిష్క్రమిస్తుంది. దాని వేడుకాది. ఈ అల్పమానవుడేం చెయ్యగలడు? కాస్త చేవగలవాడైతే అదే సవాల్గా తీసుకుని విధి విధానాన్ని ఎదిరిస్తూ ఎదురు దెబ్బలు తగులుతున్నా, తల బొప్పెలు కడుతున్నా లక్ష్య పెట్టక తను బయలుదేరిన త్రోవ కోసం వెతుకులాడుతూనే ఉంటాడు. ఆ సాహసము తెగువలేని సగటు మానవుడైతే ఏటికి ఎదిరీదలేక తలొగ్గి అందిన జీవితానికి అలవాటు పడిపోతాడు. మురళి పరిస్థితులతో రాజీ పడిపోయాడు. డాక్టర్ అయి ఉండి కర్మ సిద్ధాంతమే అన్నింటికీ మూలమన్న నిర్ధారణకొచ్చేసి నా ప్రాప్తమింతే అనుకున్నాడు విరక్తితో. అయితే ఆ నిర్లిప్తత అతను అనుకుంటున్నట్లు ఎవరి లలాట లిఖితం ప్రకారం వారికి జరుగుతుందన్న ఆలోచన, వివేకం ఊళ్ళో వాళ్ళకి లేకపోయాయి. సోఫియాతో దాంపత్యాన్నైతే ప్రారబ్ధమని సరిపుచ్చుకోగలిగాడే కానీ యజ్ఞానికై మేక అనుకొని నల్ల కుక్కని మోసుకుపోతున్న వెర్రిబాపడిని చూసినట్టు, కొందరు తనని కళ్ళతో వెక్కిరించినట్టు చూడ్డం, ఇంకొంతమంది తేనె జుర్రుకోవటానికి వెళ్ళి ఆ జిగురు కాళ్లకంటుకుపోయి విలవిల్లాడుతున్న ఈగని చూసినట్టు జాలిగా చూడ్డం మురళి భరించలేకపోయాడు. వెంటనే 4 నెలలు సెలవు పెట్టేశాడు. సోఫియాని తీసుకుని 4 ఊళ్ళు చుట్టేశాడు. తిరిగి వచ్చేసరికి రాష్ట్రం చివరన ఓ మారుమూల ప్రాంతానికి బదిలీ చేసినట్టు ఆర్డర్స్ వచ్చున్నాయి. ప్రాణం లేచొచ్చినట్టయి బ్రతుకు జీవుడా అనుకున్నాడు. ఇలా మరో ఊరికి మారుతున్నానని ఉత్తరం రాశాడు మురళి తండ్రికి. తన రాక్షస వివాహం సంగతి మాత్రం వాళ్ళకి తెలియనీయలేదు. అది ఏమంత ఆసక్తికరమైన విషయం గనక అని తనంతట తను బయట పెట్టుకోవడానికి నామోషి పడ్డాడతను. దానంతట అది బయటకొచ్చినప్పుడే రానిమని ఊరుకున్నాడు. అది ఆలస్యం కాలేదు. కొడుకు ఉత్తరం చూసుకొని పరిగెత్తుకొచ్చారు కేశవరావు గారు. 4 నెలలై కొడుకు క్షేమ సమాచారాలు తెలియటం లేదు ఒకటి. దానికి తోడు ఫలానా ఊళ్ళో దగ్గర ఓ పిల్లని వెంపడేసుకుని మీ అబ్బాయి షికార్లు కొడుతుండగా చూశామంటూ ఎవరో నానుస్తూ నీలి వార్తలు. దానికి ఏమిటా అని బెంబేలెత్తుతుంటే ఎక్కడో దండకారణ్య మద్యంలోకి విసిరేశారన్నట్టు, దూరానికి ట్రాన్స్ఫర్ అయినట్టు ఇప్పుడు ఈ వార్త. కామేశ్వరమ్మకి భర్తని బయలుదేరిని తీసిందాకా ప్రాణమగలేదు.
డాక్టర్గా ఒక హోదా వెలిగిస్తున్నవాడు. 5 ఏళ్ల బట్టి ఉద్యోగం వెలిగిస్తూ పెద్ద మనిషి తరహా వంట పట్టించుకున్నవాడు. ఇంకా చిన్నంతరంగా అల్లలు చిల్లరగా ప్రవర్తిస్తాడని అనుమానించడం భావ్యం కాదని ఒక పక్క భార్యని మందలించే బయలుదేరిన కేశవరావు గారి మనసు సందిగ్ధంగా ఊగులాడుతూనే ఉంది. ఏమో ఆ కృష్ణ భగవానుడి పేరు పెట్టినందుకు చిన్నప్పటి నుంచి ఆ లీలలు చూపిస్తూనే ఉన్నాడు. పుట్టుకతో పుట్టిన బుద్ధి ఇప్పుడు మాయమవుతుందని ఏమిటి? పైగా బ్రహ్మచారి 100 కోతులతో సమానమన్నారు. మేము దూరాన ఉన్నాం. ఇంకా తగలేసే పనులేం చేస్తున్నాడో ఏమో. నిప్పులేందే పొగొస్తుందా? మళ్ళీ ఏ లవ్ అఫైర్లో పడ్డాడో, లేకపోతే తప్పుడు దారులేమైనా తొక్కుతున్నాడా, లేక ఇదంతా అదిగో పుల్లంటే ఇదిగో తోక అనే లోకమల్లే కల్పన. మధ్యలో అర్ధాంతరంగా ఈ బదిలీకి కారణమేమిటి అనుకుంటూనే వెళ్ళారాయన. తీరా వెళ్ళాక ఇంత కడుపు ఎత్తు పెట్టుకుని సోఫియా కొడుకెంట దర్శనమిచ్చేసరికి తెల్లవారుజామున కన్నా దుస్వప్నం యథార్థంగా రూపుకట్టి ఎదుట నిలిచినట్టు బిగుసుకుపోయారు కేశవరావు గారు. మురళి క్లుప్తంగానే అయినా స్పష్టంగా విప్పి చెప్పాడు తండ్రికి తన పరిస్థితి. తను గడవని గండంలో పడిపోయాడు. పులిలాంటి థామస్ తీక్ష దృష్టి నుంచి తను తప్పుకోగలడం అసాధ్యం. అతన్ని కానీ అతని చెల్లెల్ని కానీ ఏమార్చాలన్న ఊహ మనసులో మెదిలినా చాలును. తను ప్రమాదంలో పడ్డం తథ్యం. థామస్ అన్నాడు తనతో. కీళ్లు విరిచి ఊపిరి తీసేసి కేసు లేకుండా మాఫీ చేసుకోగలను. ఒకవేళ తప్పి వచ్చి ఉరికంబం ఎక్కవలసి వచ్చినా వెనక్కి తగ్గేవాణ్ణి కాను అని. అంతటి వాడే అతను. బ్రతుకు రిస్క్లో పెట్టగల ధైర్యం లేదు తనకి. అప్పీలు లేని సుప్రీంకోర్టులో యావజ్జీవ ఖైదీలా శిక్ష పడినవాడిలా నిస్పృహలో పడిన కొడుకుని జీవితంలో వేయబోయిన తొలి అడుగే తప్పటడుగై సరిదిద్దుకోలేని ఆ పొరపాటుతో ఘోరంగా దగాపడి నిరాశలో మునిగిపోయిన కొడుకుని చూస్తూ చేయందించలేని నిస్సహాయ స్థితిలో ద్రవించిపోయారు కేశవరావు గారు. 10 లంకణాలు చేసినట్టు నీరసంగా ఇంటికి మరలారు. భర్త నిర్వికారంగా చెప్తున్న విషయం విని నడుములు విరిగినట్టయి కూలబడిపోయి గొల్లుమనబోయేదల్లా నోరెత్తకు, రచ్చ చేసుకోవడం మనకే చేటు. ఎదిగిన ఆడపిల్ల ఉంది, వంశంలో వర్ణ సంకరం ఉన్నదంటే రేపు దానికి సంబంధాలు రావు అన్న భర్త హెచ్చరికకి గొంతు నొక్కుని ఊరుకున్నది కామేశ్వరమ్మ. గొంతెత్తి ఏడవడానికి కూడా వీల్లేక లోపలే దిగ్గుళ్ళవలసిన సందర్భాలుంటాయని అప్పుడే విశదమైంది ఆవిడికి. కథ కొనసాగుతుంది.